సరే, కిందటిసారి మనం ఎప్స్టీన్ నేరాల గురించి పైపైన చూశాం కదా. అమ్మాయిలు, ఐలాండ్, ఆ కథలన్నీ. కానీ అదంతా కేవలం ఒక పొర మాత్రమే. అసలు కథ, నిజమైన నేరం డబ్బు వెనుక దాక్కుంది. ఈరోజు మనం ఆ డబ్బు దారిలోనే వెళ్తున్నాం, దాన్ని వేటాడబోతున్నాం. కానీ నాకో చిన్న అనుమానం. ఒక మామూలు మ్యాథ్స్ టీచర్ అంట, ప్రైవేట్ జెట్స్, ఏకంగా ఒక ప్రైవేట్ ఐలాండ్, అసలు ఇన్ని 100 కోట్లు ఎక్కడివి? ఎక్కడ్నించొచ్చాయి? సరే, మరి అమెరికా ప్రభుత్వం ఏకంగా 10 లక్షల పేజీల ఫైల్స్ని ఎందుకు ఇంత సెక్యూరిటీ మధ్య దాస్తోంది? ఏముంది వాటిలో? అందరూ అనుకుంటున్నట్టు అందులో పేర్లు లేవు. అసలు రహస్యం వేరే ఉంది. అది మన అస్సలు ఊహించలేనిది. అందరూ ఆ పేజీల్లో పెద్ద పెద్ద వాళ్ల పేర్లుంటాయని ఎదురుచూస్తున్నారు. కాదు, ఆ పేజీల్లో ఉన్నది బ్యాంక్ అకౌంట్ నంబర్లు. అవును, మీరు విన్నది నిజమే. అవును, ఈ మొత్తం కుట్రకు పునాది సెక్స్ కాదు, డబ్బు. ఈరోజు మనం ఆ డబ్బు పునాదినే పెకిలించి చూడబోతున్నాం. అందుకే అంటారు, మేము సవాల కోసం వెతికాం, కానీ వెతకాల్సింది బ్యాంకు ఖాతాల కోసమని. సో ఈరోజు మనం శవాలని కాదు, డబ్బుని వేటాడబోతున్నాం. ఈ వేటలో మనకు మొదట దొరికేదెవరో? వాల్ స్ట్రీట్. ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకులు జేపీ మోర్గన్, డాయిష్ బ్యాంక్, వీళ్ళు ఈ నేర సామ్రాజ్యాన్ని నడపడంలో ఎలా భాగమయ్యారు చూద్దాం. ఒక్క నిమిషం ఆలోచించండి. మనం బ్యాంకుకి వెళ్ళి 1 లక్ష డిపాజిట్ చేస్తే చాలు. కేవైసీ అని, పాన్ కార్డ్ అని, ఆధార్ కార్డ్ అని 10 ప్రశ్నలు అడుగుతారు. కరెక్టే కదా? మరి ఎప్స్టీన్ అకౌంట్ నుంచి రోజు లక్షల డాలర్లు క్యాష్ రూపంలో బయటకు వెళ్తున్నా ఒక్కరంటే ఒక్కరు కూడా ఎందుకు అడగలేదు? ఎందుకంటే వాళ్ల దృష్టిలో ఎప్స్టీన్ ఒక క్లయింట్ కాదు, అతను వాళ్లకి బంగారు గుడ్లు పెట్టే బాతు, ఒక గోల్డెన్ గూస్. లాభాలే ముఖ్యం, చట్టాలు నీతి కాదు. ఇదిగో సాక్ష్యం. జేపీ మోర్గన్ చేస్, అమెరికాలోనే అతిపెద్ద బ్యాంక్. వాళ్ళు ఎప్స్టీన్ బాధితులకు $290 మిలియన్ కట్టారు. అంటే సుమారు 2400 కోట్లు. ఎందుకు కట్టారు? ఎందుకంటే వాళ్లకు తెలుసు, ఆ డబ్బుతో ఏం జరుగుతుందో వాళ్లకు తెలుసు. అయినా వాళ్ళు అకౌంట్స్ ఆపలేదు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక బ్యాంకు లాభాల కోసం హ్యూమన్ ట్రాఫికింగ్ని స్పాన్సర్ చేసింది. సరే, జేపీ మోర్గాన్ భయపడి ఎప్స్టీన్ని వదిలేసింది. కాని కథ ఇక్కడితో ఆగిపోలేదు. అతనికి రెడ్ కార్పెట్ పరిచి స్వాగతం చెప్పింది ఎవరు? జర్మనీకి చెందిన డాయిచ్ బ్యాంక్. వాళ్లు కూడా బాధితులకు $75 మిలియన్ ఫైన్ కట్టారు. చూసారా? కొత్త బ్యాంకు, అదే నేరం, అదే మౌనం. ఇదొక సరళి. డాయిష్ బ్యాంక్లో అసలేం జరిగింది? ఎప్స్టీన్ బటర్ఫ్లై ట్రస్ట్ అనే పేరుతో డజన్ల కొద్దీ ఫేక్ అకౌంట్లు సృష్టించాడు. ఈ అకౌంట్ల నుంచి రష్యాకి, ఈస్టర్న్ యూరోప్ దేశాలకి అనుమానాస్పదంగా డబ్బు వెళ్తూనే ఉంది. బ్యాంక్ సొంత సిస్టమ్స్ పదే పదే రెడ్ ఫ్లాగ్స్ చూపిస్తున్నా సరే పై అధికారులు వాటిని పట్టించుకోలేదు. కావాలనే కళ్ళు మూసుకున్నారు. సో దీని బట్టి మనకేమర్థమవుతోంది? ఎప్స్టీన్ ఒంటరిగా ఈ ఆట ఆడలేదు. మొత్తం వాల్ స్ట్రీట్ అతనికొక పర్సనల్ ఏటీఎం లాగా పనిచేసింది. ఇప్పుడు ఈ డబ్బుని దాచడానికి వాడుకున్న ఇంకో ఆయుధం గురించి చూద్దాం. అందరూ ఎప్స్టీన్ ఐలాండ్ అంటే పార్టీలు, అమ్మాయిలు అనుకుంటారు. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, అతను ఆ ఐలాండ్ని యుఎస్ వర్జిన్ ఐలాండ్స్లోనే ఎందుకు కొన్నాడు? బీచ్లు అందంగా ఉన్నాయనా? కాదు. ఎందుకంటే అక్కడ పన్ను చట్టాలనేవి చాలా బలహీనంగా ఉంటాయి. దానికి తోడు అక్కడి స్థానిక రాజకీయ నాయకులకు విరాళాల పేరుతో లంచాలిచ్చి తన అక్రమ సామ్రాజ్యాన్ని ఎవరూ తాకకుండా ఒక రక్షణ కవచం ఏర్పాటు చేసుకున్నాడు. ఈ స్కీమ్ ద్వారా ఎంత డబ్బు మిగిల్చాడో తెలుసా? కొత్త రిపోర్ట్స్ ప్రకారం దాదాపు $300 మిలియన్. అంత ట్యాక్స్ అమెరికా ప్రభుత్వానికి కట్టకుండా ఎగ్గొట్టాడు. సో ఆ ఐలాండ్ ఒక హాలిడే స్పాట్ కాదు, అదొక ట్యాక్స్ ఫ్రీ జోన్. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు నేను చెప్పబోయేది మరో ఎత్తు. కథలో అసలైన ట్విస్ట్ ఇదిగో, స్మోకింగ్ గన్. తేదీలు గుర్తుపెట్టుకోండి. ఆగస్టు 10, 2019 ఎప్స్టీన్ జైల్లో చనిపోయాడు. కానీ సరిగ్గా 2 రోజుల ముందు ఆగస్టు 8న జైల్లో కూర్చుని అతనొక చివరి వీలునామా మీద సంతకం చేశాడు. చనిపోయే 2 రోజుల ముందు. ఎందుకు? ఆ వీలునామాతో అతను సృష్టించిందే ది 1953 ట్రస్ట్. ఈ ఒక్క సంతకంతో తన $600 మిలియన్ మొత్తం ఆస్తి, అంటే ఇల్లు, డబ్బు, ఆర్ట్ అన్నీ ఈ సీక్రెట్ ట్రస్ట్లోకి వెళ్ళిపోయాయి. లక్ష్యం ఒక్కటే, బాధితులకు $1 కూడా అందకూడదు. మరి ఈ ట్రస్ట్ని ఎవరు నడుపుతున్నారు? అతని నమ్మకస్తులైన లాయర్లు డారెన్ ఇండైక్, రిచర్డ్ కాన్. చనిపోతూ కూడా అతను తన డబ్బుని బాధితులకు కాకుండా
తనని కాపాడిన వాళ్ళకే పంచాడు. సో చివరికి ఏమైంది? ఎప్స్టీన్ చనిపోయాడు. కానీ అతని డబ్బు అది మిగిలిపోయింది. మరి ఆ డబ్బు నిజంగా ఎవరికి చేరింది? చూడండి, బాధితుల కోసం ఒక కాంపెన్సేషన్ ఫండ్ పెట్టి సుమారు $125 మిలియన్ పంచారు. వినడానికి ఇది చాలా పెద్ద మొత్తమే అనిపిస్తుంది కదా, కానీ అతని మొత్తం ఆస్తి $600 మిలియన్ కంటే ఎక్కువ. దానితో పోలిస్తే ఇది కేవలం చిల్లర. మరి మిగతా డబ్బు ఏమైంది? కొత్తగా బయటపడ్డ ఫైల్స్ ప్రకారం అందులో ఒక పెద్ద భాగం అతని గర్ల్ ఫ్రెండ్ కరీనా షూలియాక్కి వెళ్ళింది. మిగిలిన 100 కోట్లు ఇప్పటికీ ఆ 1953 ట్రస్ట్లోనే దాగి ఉన్నాయి. బాధితులు ఆ డబ్బు కోసం ఇంకా పోరాడుతూనే ఉన్నారు. ఇదంతా చూశాక మనకు ఒక విషయం చాలా స్పష్టంగా అర్థం కావాలి. ఈ కేసులో నేరస్తుడు జెఫ్రీ ఎప్స్టీన్ ఒక్కడే కాదు. అతనికి లోన్లిచ్చిన బ్యాంకులు, అతన్ని కాపాడిన లాయర్లు, అతని డబ్బుని దాచిన ట్రస్ట్లు, ఈ మొత్తం వ్యవస్థే నేరస్తుడు. కానీ చివరికేం జరిగింది? ఎప్స్టీన్ చనిపోయాడు. గిస్లిన్ మ్యాక్స్వెల్ జైలుకి వెళ్ళింది. మరి బ్యాంకులు కొన్ని ఫైన్లు కట్టి చేతులు దులుపుకున్నాయి. లాయర్లు వాళ్ల ఫీజులు వాళ్ళు తీసుకున్నారు. చివరికి ఈ కథ మనకు చెప్పే నీతి ఒక్కటే: డబ్బు ఉంటే న్యాయాన్ని ఎలా కొనవచ్చో, ఎలా వంచవచ్చో ఈ కేసు మన కళ్లకు కట్టినట్టు చూపించింది. ఇప్పుడు చివరి ప్రశ్న: ప్రభుత్వం దాస్తున్న ఆ మిస్సింగ్ పేజీలు గనక బయటకు వస్తే ఇంకెన్ని బ్యాంకుల పేర్లు బయటపడతాయి? ఇంకెంతమంది బిలియనీర్ల ముసుగులు తొలగిపోతాయి? సమాధానం మనం అడగాలి.